చూద్దాం. రైట్, మనం విజువల్స్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి మేడారంలో పర్యటిస్తున్నారు. అమ్మవార్ల గద్దెల ప్రాంతంలో కొత్త డిజైన్స్ ను ఖరారు చేసి ఆయా పనులకు శ్రీకారం చుట్టబోతున్నారు. ముందుగా సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుని పనుల్ని పర్యవేక్షిస్తారు. స్థానిక పూజారులు పెద్దలతో ఆలయ అభివృద్ధి పనులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షిస్తారు. ఆలయ అభివృద్ధిపై డిజిటల్ ప్లాన్ ను విడుదల చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆదివాసీ సాంప్రదాయాలకు అనుగుణంగా మేడారం అభివృద్ధి పనులు చేపట్టబోతున్నారు. మహాజాతర నాటికి అభివృద్ధి పనులు పూర్తి చేయాలంటూ ఇప్పటికే ప్రభుత్వం భావిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి మేడారంలో పర్యటిస్తున్నారు. మనం చూస్తూ ఉన్నాం ఆ విజువల్స్. మేడారం చేరుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ముందుగా సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రి పొంగులేటి, అదేవిధంగా మంత్రి కొండా సురేఖ కూడా ఉన్నారు. ఇతర అధికారులు కూడా ఉన్నారు. మరి కాసేపట్లో అమ్మవారిని దర్శించుకుని పూజ చేసిన అనంతరం అమ్మవార్ల గద్దెల ప్రాంతంలో కొత్త డిజైన్స్ ను ఖరారు చేయబోతున్నారు. ఆయా పనులకు శ్రీకారం కూడా చుట్టబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుంటూ ఉన్నారు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. అనంతరం అక్కడ ఉన్నటువంటి పనుల్ని పర్యవేక్షించబోతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కుమారస్వామి అందిస్తారు. కుమారస్వామి, సీఎం రేవంత్ రెడ్డి మేడారం చేరుకున్నారు. అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటున్నారు. ఇవాళ ఎలా ఉండబోతోంది పరిస్థితి? డీటెయిల్స్ ఏంటి? సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే మేడారం చేరుకున్నారు. హెలికాప్టర్ ద్వారా మేడారం చేరుకోవడం, ఆయనతో పాటు సీఎం వెంట మంత్రులు సీతక్క, అదేవిధంగా కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం అడ్లూరి లక్ష్మణ్ తో పాటు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి కూడా హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సీతక్క మొత్తంగా ఘన స్వాగతం పలికినటువంటి పరిస్థితి ఉంది. గిరిజన ఆచార సంస్కృతి సాంప్రదాయాల మేరకు వాళ్ళ గిరిజన నృత్యాలు చేస్తూ ఆయనను ఘన స్వాగతం పలికి గద్దెల వద్దకు తోడుకోపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆయన అమ్మల చెంతకు వెళ్లిన తర్వాత తొలి మొక్కును ఆయన చెల్లించుకున్నారు. అమ్మలకి సంబంధించినటువంటి తులాభారం ద్వారా బంగారం సమర్పించి అమ్మల నిద్రని కూడా వేడుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆయన అధికారంలోకి రాకముందుకు ప్రతిపక్ష పార్టీ లోపల పిసిసి చీఫ్ గా ఉన్నప్పుడు ఇక్కడ నుంచే పాదయాత్ర స్టార్ట్ చేశారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మల గద్దెలన్నింటినీ కూడా విస్తరించి 2 కోట్ల మంది భక్తులకి కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా మొత్తం రెనోవేషన్ చేస్తానని చెప్పి ప్రకటించారు. ఆ మాట ప్రకారం ఇప్పుడు 2026కు సంబంధించినటువంటి మహాజాతరకి ముందు 3 నెలల ముందు మొత్తంగా కూడా ఈ మహాసంకల్పాన్ని ఆయన మనసులో పెట్టుకుని వచ్చాడు. ఇప్పటికే గిరిజన పూజారులు, ఆదివాసీ సంఘాలు, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి క్యాబినెట్ మినిస్టర్ గా ఉన్నటువంటి సీతక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో పాటు చాలా సెన్సిటివ్ ఇష్యూస్ అయినటువంటి గిరిజన ఆచార సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా ఇప్పటికే డిస్కస్ చేశారు అధికారుల ద్వారా, అదేవిధంగా గిరిజన పూజారుల ద్వారా. అంటే 3 నెలలుగా పలు దఫాల చర్చల తర్వాత ఆయన ఫైనల్ పిక్చర్ తోటి మేడారం చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆయన అమ్మలను దర్శించుకున్న తర్వాత పూర్తిగా ఆదివాసీ గిరిజన పూజారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి మరొక దఫా ఫైనల్ గా అది మొత్తం తెలంగాణ సమాజానికి అమ్మల సన్నిధి ఏ రకంగా ఉండబోతుంది అనేటువంటి ఒక విజువలైజేషన్ కు సంబంధించినటువంటి ఒక డాక్యుమెంటరీని ఆయన విడుదల చేయడానికి మొత్తం రంగం సిద్ధమైంది. ఫైనల్ గా ఆయన ఒకసారి చూసి గిరిజన పూజారులను తోడుకొని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మంత్రి సీతక్క నేతృత్వం లోపల వీళ్ళందరినీ కూడా ఒకే వేదికకు చేర్చిన తర్వాత ఈ మాస్టర్ ప్లాన్ అంతా కూడా విడుదల చేయనున్నారు. ఆ మేరకు మొత్తంగా కూడా మనం 10 టీవీలో ఎక్స్క్లూజివ్ గా ఇస్తున్నటువంటి మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో అది రాష్ట్ర ప్రభుత్వం వద్ద రకరకాల అభిప్రాయాలతో కూడినటువంటి ఒక నమూనాలు వచ్చాయి. ఆ నమూనాలను కూడా చివరిగా వీళ్ళకి ఎవరైతే గిరిజన పూజారులు, అదేవిధంగా అధికారులకు చూపించిన తర్వాత ఆయన ఎక్స్పోజ్ చేసేటువంటి అవకాశం మనకు చాలా స్పష్టంగా ఉంది. దాదాపుగా అది మనం ఏదైతే ప్రసారం చేస్తున్నామో అదే తుది దశకు సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ గా అటు గిరిజన సంఘాలు కావచ్చు, అదేవిధంగా ఈ ప్రాంత ప్రజలైతే ఒక అభిప్రాయానికి వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. పూర్తిగా 150 కోట్ల రూపాయలను వెచ్చించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి
రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మొత్తం పూర్తిగా రెనోవేషన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే అమ్మల గద్దెల చెంతన అటు సమ్మక్క, ఆమె గారాల పట్టి ముద్దుల బిడ్డ అయినటువంటి సారలమ్మ, అదేవిధంగా గోవిందరాజు, పగిడిద్దరాజులకు సంబంధించినటువంటి గద్దెలన్నీ కూడా ఒకే చోట ఉన్నాయి. అయితే ఈ 4 గద్దెలను కూడా ఒకే వరుస క్రమంలో పెట్టి మొత్తంగా ఇప్పుడు ఉన్నటువంటి 4 ప్రధాన ద్వారాలు ఏవైతే ఉన్నాయో అవి 8 ప్రధాన ద్వారాలకు విస్తరించి మొత్తం ఆ ప్రాకారం అంతా కూడా చతురస్రాకారం యాంగిల్ లోపల మొత్తం రెనోవేషన్ చేసిన తర్వాత మొత్తం 39 ఫీట్ల వెడల్పుతోటి ప్రాకారం నిర్మించి ఆ ప్రాకారం తర్వాత 40 ఫీట్ల రోడ్డును విస్తరించే విధంగా పూర్తిగా ఫైనలైజ్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం ఒకే వరుస లోపల మొత్తం 8 గేట్లు, అంటే 2 ఏదైతే ఎమర్జెన్సీ గేట్స్ ఉన్నాయో ఎమర్జెన్సీ గేట్లతోటి మొత్తం 8 గేట్లతోటి మొత్తంగా కూడా రూపకల్పన చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం 1 కోటి మంది భక్తులు ఒకేసారి వస్తే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండే విధంగా మాస్టర్ ప్లాన్ అంతా సిద్ధం చేశారు. ఇప్పటికే ముఖ్యమంత్రి స్పెషల్ ఇంట్రెస్ట్ తోటి సీతక్కతోటి సమన్వయం చేసుకొని మొత్తం తన మనసులో ఉన్నటువంటి పిక్చర్ అంతా కూడా మేడారంలో ఆవిష్కరించబోతున్నారు. పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఐరన్ కావచ్చు, ఇంకా రకరకాల సిమెంట్ కావచ్చు, ఇట్లాంటి కాకుండా పూర్తిగా చాలా ఖరీదైనటువంటి గ్రానైట్ ఏదైతే ఉందో రిచ్ గ్రానైట్ తోటి రిచ్ లుక్ వచ్చే విధంగా మొత్తం అక్కడ ఉన్నటువంటి ఆర్చ్ కావచ్చు, ఆర్చ్ నుంచి మొదలుకుంటే గద్దెల వరకు, ఎగ్జిట్ వరకు కూడా ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా లావిష్ గా దీన్ని ఆవిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 3 నెలల ముందు నుంచి కూడా ఒక యజ్ఞం లాగా ఇది చేస్తే తప్ప కుదరదు. కానీ అంటే ఆయన ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి పనులు పర్యవేక్షిస్తున్నారంటే ఎంత సీరియస్ గా తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా సీతక్క ఎంత సీరియస్ గా తీసుకుంది అనేటువంటి విషయం మనకు అర్థమవుతున్నటువంటి పూర్తిగా పరిస్థితి ఉంది. పూర్తిగా గ్రానైట్ ఏదైతే ఉందో ఆ గ్రానైట్ తోటి విదేశాల నుంచి కూడా కొంత గ్రానైట్ తెప్పించి ఎక్కడ ఏ రకమైనటువంటిది అంటే ప్రపంచంలోనే ఇది అతిపెద్ద గిరిజన జాతర, దేశంలో ఉన్నటువంటి అన్ని గిరిజన జాతరలు ఒకే చోట ఆత్మీయంగా కలుసుకునేటువంటి ఆత్మీయ సంబరం. అంటే దేశంలో ఉన్నటువంటి గిరిజన జాతులన్నీ కూడా మేడారం చేరుకొని మహాజాతర లోపల వీళ్ళందరూ కూడా ఒకరికొకరు వాళ్ళకు ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు కావచ్చు, వాళ్ళ ఆత్మీయతను కూడా పంచుకునేటువంటి ఆత్మీయ సంబరం. మరోవైపు గిరిజనేతరులకు సంబంధించి కూడా ఇది పెద్ద పండుగ, అమ్మల సన్నిధికి సంబంధించిన పండుగ. అంటే ప్రపంచం లోపలనే పెద్ద గిరిజన జాతర కాబట్టి అంతే స్థాయి లోపల ప్రపంచమే గుర్తించదగిన విధంగా, ప్రపంచమే అబ్బురపడే విధంగా మొత్తంగా కూడా మొత్తం ఈ మాస్టర్ ప్లాన్ అయితే సిద్ధం చేసి ఆ మాస్టర్ ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేసి తెలంగాణ సమాజం ముందు ఉంచబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ఆదివాసీ సంఘాలు కావచ్చు, గిరిజనేతరులు కావచ్చు, అందరూ కూడా ఒక సంతోషమైనటువంటి సందర్భంగా కూడా దీన్ని చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లోపల ముఖ్యమంత్రి అయితే పూర్తిగా గద్దెల వద్దకు చేరుకున్నారు. ఆయన పూర్తిగా అమ్మ సమ్మక్క కావచ్చు, అదేవిధంగా సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు వీళ్ళందరికీ కూడా బంగారం తోటి తన తొలిమొక్కును సమర్పించుకుంటున్నారు. ఏదైతే తన మనసులో కోరుకున్నారో, తన మనసులో వేడుకున్నాడో అదే విధంగా అంటే ఈ రోజు తొలి కార్యం చేయబోతున్నారు. తన చేతుల మీదకెళ్ళి శంకుస్థాపన చేయబోతుంది. ఎలాంటి విఘ్నం లేకుండా ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా గిరిజనులు పూర్తిగా ఇంకొక ఆసక్తికరమైనటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ నెలకొన్నటువంటి పరిస్థితి. ఒకవైపు అమ్మల గద్దెలను పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి పూర్తిగా రాతి కట్టడాలతో పూర్తిగా ఆవిష్కరించిన తర్వాత చుట్టూ కూడా గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు, వాళ్ళ బొట్లు ఉంటాయి, ఆ తర్వాత వాళ్ళ సంస్కృతి ఉంటుంది, వాళ్ళ సాంప్రదాయం ఉంటుంది. దానికి సంబంధించి ఆ ప్రాకారం చుట్టూ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ట్రెడిషన్ కి సంబంధించినటువంటి బొమ్మలు, అదే విధంగా వాళ్ళకి సంబంధించినటువంటి బొట్లు ఇవన్నిటి కూడా ఉండే విధంగా ఎక్కడికక్కడికి కూడా దృశ్యరూపకంగా ఎక్కడ కూడా వచ్చినటువంటి పర్యాటకులు ఎవరైతే ఉన్నారో పర్యాటకులంతా కూడా దీన్ని చూసి తరించే విధంగా, అంటే ప్రతి 2 ఏళ్లకి ఒకసారి వచ్చే జాతర యాంగిల్లోనే కాకుండా ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా, ప్రపంచంలో ఉన్నటువంటి గిరిజన జాతులను ఆకర్షించే విధంగా మొత్తంగా కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. పూర్తిగా దీన్ని ఒక టూరిజం స్పాట్ గా కూడా రూపుదిద్దుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మంత్రి ఎవరైతే స్థానిక మంత్రి, రాష్ట్ర కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రి సీతక్క ఎవరైతే ఉన్నారో ఆమె పూర్తిగా సునిశ్చిత దృష్టితోటి చాలా అంటే మంచి సంకల్పంతో ముందుకు వెళ్ళాలని చెప్పి ఇప్పటికే ప్రజలకు అప్పీల్ చేశారో ఆ అప్పీల్ ప్రకారం రాజకీయాలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా ఎక్కడైతే గిరిజన పూజారులు కావచ్చు, అదేవిధంగా ఆదివాసీ గిరిజనులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ఒక మహాకార్యం తన చేతుల మీదుగా చేస్తున్నాను కాబట్టి ఎక్కడ ఎలాంటి చిన్న ఒడిదుడుకులు లేకుండా అందరూ సహకరించాలనేటువంటి అప్పీల్ చేశారు. పూర్తిగా 2,000 మందికి సంబంధించినటువంటి ఇందులో 3 నెలల కాలంలో
ప్రజల ముందు ఆవిష్కరించబోయేటువంటి అమ్మల సన్నిధికి సంబంధించి 2,000 మంది కార్మికులు, శిల్పులు, అదేవిధంగా స్థపతులు వీళ్ళంతా కూడా ఒక యూనిట్ గా ఇక్కడే తీసివేసి ఇక్కడే క్యాంప్ వేసి దాన్ని అంతా కూడా బయటికి ప్రజాక్షేత్రంలోకి అదేవిధంగా పబ్లిక్ ముందు ఆవిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే 2,000 మందికి సంబంధించినటువంటి ఎవరైతే శిల్పులు ఉన్నారో, కార్మికులు ఉన్నారో, వివిధ స్థాయిలో పనిచేసేటువంటి కార్మికులు ఉన్నారో వాళ్ళందరితోటి కూడా ఎక్కడికక్కడికి సెటప్ తయారు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి గతంలో భోజనశాల కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి విడిదికి సంబంధించినటువంటి ఏర్పాటు చేసినటువంటి క్యాంప్ కార్యాలయాలు కావచ్చు, ఎవరు స్థపతులు ఎక్కడ ఉండాలి, అక్కడ ఉన్నటువంటి కార్మికులు ఎక్కడ ఉండాలి, ఆఫీసర్స్ ఎక్కడ ఉండాలి, నిర్విరామంగా నిరాటంకంగా ఈ పనులు పర్యవేక్షించేందుకు ఏ రకమైనటువంటి యాక్షన్ ప్లాన్ ఉండాలనేటువంటి పూర్తి స్థాయికి సంబంధించినటువంటి పిక్చర్ ని ఆమె క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. మొత్తం సీఎం ఎప్పుడైతే శంకుస్థాపన చేస్తాడో, శంకుస్థాపన చేసిన తర్వాత అదంతా కూడా ఎగ్జిక్యూట్ అయ్యే విధంగా ప్రణాళిక అంతా కూడా పక్కా ప్రణాళికను ముందుకు పెట్టారు. ఇప్పటికీ సీఎం అయితే చాలా గుండెల నిండా సంతోషం, ఒక ఆనందంతో, అంటే ఒక ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరకు సంబంధించినటువంటి ఒక మహత్కార్యాన్ని తన చేతుల మీదుగా చేస్తున్నాననేటువంటి ఒక ఆనందం మాత్రం అతని లోపల తొనికిసలాడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అంతే స్థాయి లోపల ఒక గిరిజన జాతిలో పుట్టినటువంటి బిడ్డగా, ఆదివాసీ ఆడబిడ్డగా సీతక్క కూడా అంతే ఉత్సాహంతో, అంతే ఆనందంతో ఆనందాన్ని అంతా కూడా మనసు నిండా నింపుకొని అమ్మల గద్దెల వద్ద ఆమె మొక్కులు సమర్పిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకి ఎక్కడికక్కడికి కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే ఇదంతా ఒకవైపు చేస్తూనే మరోవైపు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇప్పటికి కూడా పబ్లిక్ గ్యాదరింగ్ కూడా పెద్ద ఎత్తున చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అధికార యంత్రాంగం కావచ్చు, పూర్తిగా మేడారం మెయిన్ ఆర్చి ఏదైతే ఉందో మెయిన్ ఆర్చి దగ్గర వేదిక ఏర్పాటు చేశారు. ఆ వేదికకు 3 వైపులా ఉన్నటువంటి రహదారులన్నింటినీ కూడా ప్రజలు కూర్చొని ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ఏదైతే ఆవిష్కరించబోతున్నారో, అంటే అమ్మల సన్నిధి ఏ రకంగా ఉంటుంది, పూర్తిగా మేడారం అంటేనే వనజాతర, అంటే వనం కనుమరుగైంది అనేటువంటి ఒక విమర్శ వస్తుంది. ఆ విమర్శకు కూడా చెక్కు పెట్టే విధంగా ఇప్పుడు ముఖ్యమంత్రి సూచనలు చేసేటువంటి అవకాశం ఉంది. అటు అటవీ శాఖ అధికారులు, అదేవిధంగా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు, రెవెన్యూ అధికారులు, అదేవిధంగా అంటే ఇది యుద్ధ ప్రాతిపదికన పనులు కంప్లీట్ చేయడం కోసం ఏమేం శాఖల ఇన్వాల్వ్మెంట్ ఉందో ఆ ఇన్వాల్వ్మెంట్ అయ్యేటువంటి శాఖలన్నింటినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఆయన పూర్తిగా ఈ కార్యక్రమాన్ని ఒక యాక్షన్ ప్లాన్ అయితే తయారు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి చిలకలగుట్ట నుంచి మొదలుకుంటే అక్కడ ఉన్నటువంటి ఎర్రిగట్టమ్మ వరకు పూర్తిగా అక్కడ ఎర్రిగట్టమ్మతో సహా అక్కడ ఉన్నటువంటి ములుగు దగ్గర ఉన్నటువంటి గట్టమ్మ ఆలయం వరకు అన్ని చోట్ల కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆదివాసీ గిరిజన జాతులు ఉన్నాయో, ఏ దేవుణ్ణి కొలుస్తారో ఆ దేవుళ్ళకి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పూర్తిగా ములుగు నియోజకవర్గం అనేటువంటి గిరిజన జాతరల సమ్మేళనం అనేటువంటి ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక పేరుంది. అక్కడ ఏ ప్రాంతానికి ఏ రకమైనటువంటి ప్రాముఖ్యతనివ్వాలి, ఇక్కడ నుంచి మొదలుకుంటే అంటే ములుగు జిల్లా నుంచి మొదలుకుంటే కొత్తగూడ వరకు, కొత్తగూడలో పగిడిద్దరాజు ఉంటారు, సమక్క భర్త పగిడిద్దరాజు ఉంటారు. అక్కడ కూడా ఇది ములుగు నియోజకవర్గంలోకి వస్తుంది కాబట్టి అక్కడ కూడా సమ ప్రాధాన్యత ఇవ్వాలని ఇప్పుడు ముఖ్యమంత్రి దగ్గర కూడా అన్ని రకాలకు సంబంధించినటువంటి గోవిందరాజు, పగిడిద్దరాజు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నాగులమ్మ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కన్నెపల్లి, ఈ ప్రాంతాలన్నింటినీ కూడా కనివిని ఎరగని రీతిలో అభివృద్ధి చేసేందుకు మొత్తంగా కూడా ప్రణాళిక తయారు చేశారు. ఇప్పటికే అటవీ శాఖ అధికారులకు అంటే వనం కనుమరుగవుతుంది కాబట్టి అమ్మలంటే వనం నుంచి జనంలోకి, జనం నుంచి వనంలోకి పోతారనేటువంటిది భక్తుల విశ్వాసం, గిరిజనుల విశ్వాసం, ఆదివాసీల విశ్వాసం కాబట్టి ఆ విశ్వాసానికి తగిన విధంగా మొత్తంగా కూడా రూపకల్పన చేశారు. వనం ఏ ప్రాంతాల్లో ఉండాలి అనేటువంటిది కూడా ఇప్పటికే సీతక్క యాక్షన్ ప్లాన్ చేశారు. చిలకలగుట్ట నుంచి మొదలుకుంటే ఈ ప్రాంతంలో ప్రతి యాత్రికుడు, ప్రతి ఆదివాసీ జాతికి సంబంధించినటువంటి బిడ్డలంతా కూడా, గిరిజనేతరులంతా కూడా ఇక్కడ ఒక వనం కొచ్చి అమ్మలను చూసి పులకించిపోయే విధంగా యాక్షన్ ప్లాన్ అయితే తయారు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అటవీ శాఖకు సంబంధించి అంటే అమ్మలకి ఇష్టమైనటువంటి కంకవనంతో మొదలుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో ఆ మొక్కలను కూడా పెంచాలి. ఇక్కడ ఉన్నటువంటి రైతులు, గిరిజన రైతులు ఎవరైతే ఉన్నారో, గిరిజనేతర రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి నుంచి కూడా పూర్తి స్థాయి లోపల ఇన్పుట్ తీసుకొని ల్యాండ్ అక్విజిషన్ చేసి. రైట్, థ్యాంక్ యూ కుమారస్వామి. సీఎం రేవంత్ రెడ్డి మేడారంలో పర్యటిస్తున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. మనం 10 టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం మేడారంలో పర్యటిస్తూ ఉన్నారు.
అమ్మవార్ల గద్దెల ప్రాంతంలో కొత్త డిజైన్లను ఖరారు చేసి ఆయా పనులకు శ్రీకారం చుట్టనున్నారు. సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుని పనుల్ని పర్యవేక్షిస్తున్నారు. స్థానిక పూజారులు అలాగే పెద్దలతో ఆలయ అభివృద్ధి పనులపై సీఎం సమీక్షిస్తున్నారు. ఆలయ అభివృద్ధిపై డిజిటల్ ప్లాన్ను విడుదల చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆదివాసీ సంప్రదాయాలకు అనుగుణంగా మేడారం అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. మహాజాతర నాటికి అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా మేడారానికి వెళ్లి అక్కడ ఉన్న పరిస్థితులను సైతం ఆయన పర్యవేక్షించారు. ఆ తులాభారం సైతం ఆయన ఎక్కారు. మన 10 టీవీ స్క్రీన్ పైన కూడా విజువల్స్ చూస్తున్నాం. మేడారంలో సీఎం రేవంత్ నిలువెత్తు తులాభారాన్ని ఆయన తూగడం జరిగింది. అలాగే మేడారం ఆలయం అలాగే గద్దెల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. అక్కడున్న పూజారులతోటి అధికారులతో కూడా ఆయన సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. ఆలయ అభివృద్ధిపై ఒక డిజిటల్ ప్లాన్ ను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయబోతున్నారు. ముఖ్యంగా అంటే ఆదివాసీ సంప్రదాయాలకు అనుగుణంగా అక్కడ మేడారం అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పుడు వచ్చే సంవత్సరంలో మేడారం జాతర ఆ మహాజాతర నాటికి అభివృద్ధి పనులన్నీ కూడా కంప్లీట్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అక్కడ అధికారులను కోరనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందుకు అనుగుణంగా ఒక ప్లాన్ ను సైతం ఇప్పటికే డిజైన్ చేయడం జరిగింది. అక్కడ గద్దెల మార్పుకు సంబంధించి ఎటువంటి మార్పులు చేయాలి, ఏ విధంగా అక్కడంతా కూడా సిద్ధం చేయాలి అన్న దానికి సంబంధించి ఇప్పటికే ఒక ప్లాన్ రూపొందించారు. అది అధికారులకు సైతం వివరించబోతున్నారు. స్థానిక పూజారులు పెద్దలతో ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. వచ్చే సంవత్సరం మేడారం మహాజాతరకంతా కూడా ఈ అభివృద్ధి పనులు అంతా పూర్తయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి అనేసి ఇప్పటికే ఆయన సూచించారు. ఇందుకు తగ్గట్లుగానే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఇవాళ మేడారానికి వెళ్లి అక్కడ ఉన్న అభివృద్ధి పనులకు సంబంధించి ఇప్పటికే అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. పనుల పురోగతికి సంబంధించి కూడా వారితో చర్చించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మేడారంలో పర్యటిస్తున్నారు. మేడారం ఆలయం అలాగే గద్దెల అభివృద్ధికి ఆయన శ్రీకారం చుట్టారు. మొదటగా అక్కడున్న గద్దెల వద్దకు ఆయన చేరుకొని అమ్మవారిని నమస్కరించుకొని అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. అలాగే ఆదివాసీ సాంప్రదాయాలకు అనుగుణంగా అక్కడ మేడారం అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న పూజారులు అలాగే ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. వచ్చే సంవత్సరం మేడారం మహాజాతరకంతా కూడా ఈ మొత్తం అభివృద్ధి పనులు పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.